టొమాటో రసం మనకు దగ్గు వచ్చినా జలుబు వచ్చినా జ్వరం వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఈ టొమాటో రసం. ఈ టొమాటో రసాన్ని నేను కుండలో చేస్తున్నాను. దీనికోసం బాగా పండిన టొమాటోల్ని ఇలా పిసికేసేయండి. దీంట్లో ఉన్న గుజ్జంతా బయటకు వచ్చేయాలి. బాగా పండిన నాటు టొమాటోలు తీసుకోండి. ఆ నాటు టొమాటోలోనే ఆ పుల్లదనం ఉండిద్ది. పిసికేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, మీద పడుతుంది. మీరు ఎంత మెత్తటి టొమాటోలు తీసుకుంటే మీకు పిసకడం అంత ఈజీ అవుతుంది. ఇందులో పచ్చిమిరపకాయలు, చింతపండు పులుసు, పసుపు. ఈ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం నలిపేసేయండి. టొమాటోలు అంతా ఇలా గుజ్జుగా చేసుకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసేసి దీన్ని మూత పెట్టేసి ఈ టొమాటో గుజ్జుని ఒక 10 మినిట్స్ వరకు మంచిగా బాయిల్ చేసుకోండి. అప్పుడు అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్ని చక్కగా కలిసిపోయి ఆ నీళ్ళలోకి దిగుతుంది ఈ టమాటోలోని గుజ్జు. అలానే ఇందులో చింతపండు పులుసు వేసాము. ఆ చింతపండు పులుసు కూడా ఉడికి అందులోంచి పచ్చివాసన పోవాలి. సో ఒక 10-15 నిమిషాలు దీన్ని ఇలానే ఉడికించుకోండి. ఉత్తి టొమాటో ఉడుకుతుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుంది. నాకు ఈ రసంతో చిన్నప్పుడు పెద్ద మెమరీస్ లేవు, కానీ లాక్డౌన్లో చాలా క్రేజీ మెమరీస్ ఉన్నాయి. ఆ పబ్జీ ఆడుతూ ఉన్నప్పుడు తిన్నాక కష్టమవుతుంది. ఇంకే కూరలైనా కలుపుకొని తినాలి. అదే రసం అనుకోండి, ఒక బౌల్లో కొంచెం అన్నం ఆ పైనుంచి అది తీసేసి స్పూన్తో తినేవాళ్ళము. ఎందుకంటే ఇమీడియట్గా గేమ్ ఆడుతూ ఉండాలి. మిగతా ఏ డిష్ అయినా కానీ స్పూన్తో తిన్నాక కష్టమయ్యేది. సో అందుకని కావాలని అడిగి చేయించుకున్నాను రసం అని చెప్పి. ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేది కాదు, ఎందుకు వీడు ఇంత రసం తింటున్నాడు అది అని. కాకపోతే గేమ్ చాలా ఇంపార్టెంట్ మనకు ఆ లాక్డౌన్ టైంలో. పొద్దున్న లేచామా, గేమ్ ఆడామా, తిన్నామా, అందులోనే గడిచిపోయింది లాక్డౌన్ అంతా. సో ఈ రసం గురించి నాకున్న మెమరీ అంటే ఫాండ్ మెమరీ ఆ పబ్జీ టైంలోనే. నేను చెప్పింది గేమ్ గురించి కాదు. ఈ రసం తిన్నారనుకోండి మీకు కాన్సన్ట్రేషన్కి హెల్ప్ చేస్తుంది. సో ఈ రసం తిన్నారనుకోండి ఏ పని చేసినా, గేమ్ ఆడినా కానీ చదువుకున్నా కానీ కాన్సన్ట్రేషన్ చాలా హెల్ప్ చేస్తుంది ఈ రసం. ఈ రసం ఈ కుండలో ఎందుకు చేస్తున్నా అంటే, మనిషి ఈ మంట ఈ కుండ కనుక్కొని ఎన్నో వేల సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి తన కడుపు మంట ఆర్పడానికి రకరకాల రెసిపీలు చేసుకునేవాడు, స్పెషల్గా ఇలాంటి కుండల్లో. కానీ ఇవాళ మాత్రం నేను ఈ టొమాటో రసం చేస్తున్నాను. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా మరుగుతుందో. ఇందులో ఇంకా ఫుల్ ఫ్లెజ్గా సువాసన రావట్లేదు, కొంచెం ఉప్పేగానే ఆ ఫుల్ ఫ్లేవర్ బయటికి తన్నుకుంటూ వస్తుంది. అదిరిపోయింది. చూడండి ఎంత మంచిగా మరుగుతుందో. ఆ ఎర్ర టమాటోలు మంచిగా మరుగుతున్నాయి. ఇప్పుడు దీంట్లో రసం పొడి వేసుకొని మూత పెట్టేసేయండి. ఆ రసం ఫ్లేవర్ బయటికి పోకుండా దీన్ని సీల్ చేసేద్దాం. ఇక్కడ రోల్లో మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి వీటన్నిటిని వేసి కచ్చపచ్చగా దంచేసుకోండి. ఇది కాస్త నలిగాక ఇందులో కొత్తిమీర, మనం ఎంత రసం పొడి వేసుకున్నా వేసుకున్నా ఈ దంచే మసాలా ఉంది కదా, ఇదే దానికి యాక్చువల్ టేస్ట్ ఇచ్చింది మన రసానికి. ఈ స్పెషల్ మసాలా సీక్రెట్ చాలామందికి తెలియదు. ఈసారి మీరు రసం చేసేటప్పుడు కంపల్సరీగా ఇది వేసుకోండి. యుల్ నో ద డిఫరెన్స్. మనం మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర వేసుకున్న మసాలా ఇలా కచ్చపచ్చగా ఉండాలి. దీన్ని రసంలో వేసేయండి. రసంలో వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. దీన్ని ఎక్స్ట్రా కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వేడిలోని స్లోగా ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఎన్ని వంటలు నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, తాలింపు పర్ఫెక్ట్గా వేసామా లేదా అనేది ఇంపార్టెంట్. వేడి నూనెలో ఆవాలు చిటపటలాడాలి, ఆ ఎండుమిరపకాయలు ఉన్న సుగంధ ద్రవ్యాలు బయటికి రావాలి, కరివేపాకు నూనెలో తగలగానే మొత్తం వీధికి తెలియాలి ఆ స్మెల్ మీ ఇంట్లో తాలింపు వేస్తున్నాను. సో ఎక్కడ ఏది మాడకూడదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే ఈ రసంకి మంచి టేస్ట్ వచ్చింది. తాలింపుకి కొంచెం నూనె, ఇక్కడ చూడండి పొయ్యి మీద తీసేసినా కానీ ఇది ఇంకా ఉడుకుతూనే ఉంది ఆ కుండ వేడికి. నూనెలో ఆవాలు చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు, మరి కొంచెం జీలకర్ర, కరివేపాకు, చిటికెడు ఇంగువ ఇలా వేసుకున్న తాలింపుని మన రసంలో వేసేయండి. ఇలా కలిపేసి మూత పెట్టేయండి. రసం రెడీ అయిపోయింది. కానీ ఎంతసేపు ఆగాలి? చూసారు కదా, కుండ పక్కన పెట్టి ఆ పచ్చి మసాలా దంచి వేశాను, అయినా ఇలా మసులుతూ ఉంది ఆ వేడికి. తాలింపు వేసి ఇమీడియట్గా మూత పెట్టేశాను. ఒక 5 నిమిషాలు ఆగండి, ఆ ఫ్లేవర్స్ అన్నీ కలిసి పర్ఫెక్ట్గా మసాలా అంతా అందులో దిగిద్ది. అందులో దిగిన తర్వాతే తింటే మనకెక్కుద్ది ఆ మసాలా ఘాట్ అనేది. సో ఒక 5 నిమిషాలు దాన్ని రెస్ట్ ఇవ్వండి. ఐదు నిమిషాలు ఆగండి, తర్వాతే తాగండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ లాక్డౌన్ డేస్ గుర్తొచ్చాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సింపుల్ టొమాటో రసాన్ని. ఆ దంచుడు మసాలా మాత్రం అస్సలు మర్చిపోకండి, అది వేస్తేనే రసంలో అసలు కిక్. ఈ రసం పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అంటే ఇది తాగే వాళ్ళు చెప్తారు. సౌండ్ ఎంత గట్టిగా వస్తే మీ రసం అంత టేస్టీగా ఉన్నట్టు అర్థం.
ఇలా జూరేటప్పుడు సౌండ్ డెసిబల్స్లో రావాలి, అప్పుడే పర్ఫెక్ట్ రసం చేశారని అర్థం.